తల్లి ఏదో పుస్తకం చదువుతూ ఉంటే కూతురు అల్లరి చేస్తూ ఆమె ఏకాగ్రతకు భంగం కలిగిస్తోంది. ఆ పాపాయిని బిజీగా ఉంచడం కోసం ఒక పుస్తకంలోని ప్రపంచ పటాన్ని తీసి ముక్కలుగా చేసి అన్నింటినీ సరిగ్గా సర్ది యథాతథంగా అమర్చమని పని కల్పించింది. ప్రపంచ పటాన్ని మళ్లీ యథాతథంగా అతికించాలంటే చాలా సమయం పడుతుంది. కూతురు తనను కొద్దిసేపు డిస్టర్బ్ చెయ్యదని తల్లి భావించింది. కానీ ఆ అమ్మాయి 4-5 నిమిషాల్లో పటాన్ని యథాతథంగా అమర్చి చూపించింది. తల్లి ఆశ్చర్యపోయి, ఇంత త్వరగా ఎలా అతికించగలిగావు అని అడిగింది. ఆ అమ్మాయి ఆ పేపర్ వెనక వైపున ఐశ్వర్యారాయ్ బొమ్మ ఉంది, దాని సహాయంతో సరిగ్గా అమర్చగలిగాను అని మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. అలాగే మన ప్రతి అనుభవానికి రెండో కోణం కూడా ఉంటుంది. ఏదైనా క్లిష్టమైన కఠినమైన సవాలు ఎదుర్కొన్నప్పుడు దాన్ని మరో రకంగా ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తే సమస్యను సులభంగా పరిష్కరించుకొని ఆశ్చర్యానికి లోనవుతాం. తల్లి